హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఉప్మా. ఉప్మా అంటే చాలామందికి ఇష్టం ఉండదండి, కానీ చేసి చూపిస్తాను. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. ముందుగా ఒక ఉల్లిగడ్డ, ఒక క్యారెట్, ఒక 5-6 పచ్చిమిర్చిలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి కడాయిలోకి పోపుకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఉప్మాలో కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది. ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఉప్మాలకి. ఇప్పుడు పోపు దినుసులు కొద్దిగా అంత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కొద్దిగా అంత వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఇలా దోరగా వేయించుకుందాము. ఈ పచ్చిమిర్చి కొద్దిగా అంత వేగిన తర్వాతనే ఉల్లిగడ్డ వేసి వేయించుకుందాం. ఉల్లిగడ్డ కూడా కొద్దిగా అంత దూరగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, కరివేపాకు రెమ్మలు కూడా దీంట్లోకి వేసి కొద్దిగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాము. ఇప్పుడు మనం దీనికి ఎసరు కాచుకుందాము. ముందుగా ఒక గిన్నెలకి ఏ గ్లాస్తో మనము రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్ తోటి ఒక 3 గ్లాసుల వాటర్ పోసి, ఒక గ్లాస్ రవ్వకి 3 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నా. నేను కొద్దిగా అంతా లూజీగా చేస్తున్నా ఉప్మా. మీకు ఇంకా గట్టిగా కావాలంటే 2 గ్లాసులు 2.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇలా గిన్నెలోకి వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టి కాగబెట్టుకుందాం ఎసరు. ఇప్పుడు ఈ కూరగాయలన్నీ వేగినాయి కదా, ఈ పోపు వేగిన తర్వాత మనము ఉప్మాకి రవ్వ దీంట్లోకి వేసుకుందాము. ఈ పోపులోకి వేసి రవ్వ వేయించుకుందాము. చాలా సింపుల్గా చేసుకుందామంటే ఇలా చేసుకోండి. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, తొందరగా కూడా అవుతుంది. మనం ఎక్కడైనా బయటికి టూర్లకు గట్లా వెళ్ళినప్పుడు ఇలా రవ్వ మనం పోపులోనే వేయించుకొని స్టే చేసుకొని తీసుకొని వెళ్ళి కూడా కొద్దిగా అంటే హాట్ వాటర్లోకి ఈ రవ్వ వేసుకొని ఉప్మాలాగా కూడా చేసుకొని తినచ్చు. బయట తినాలంటే ఎక్కువ రేట్లు ఉంటాయి కదా టిఫిన్స్. మనకు ఒక రోజు ఒక పూట నడిచిపోతుంది ఇట్లా చేసుకొని తింటే. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎసరు మొత్తం మసిలింది కదా, మనం చిన్న మంట మీదనే రవ్వ మొత్తం వేయించుకోవాలి. వేగిన తర్వాత ఈ వాటర్ తీసి కొద్దిగా అంత వాటర్ పోసి కలుపుకోండి. ఎక్కువ ఒకటేసారి వేసేద్దండి, వాటరు ముద్దలు కట్టేస్తుంది. ఇలా కలుపుకొని సగం వాటర్ పోసి ఇలా కలుపుకున్న తర్వాత మిగతా వాటర్ మొత్తం కూడా దీంట్లోకి వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు చిన్న మంట మీదనే పెట్టుకోవాలి, పెద్ద మంట పెడితే కూడా ఎక్కువ ఉండలు కట్టి ఉప్మా బాగుండదు. ఇలా కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్మాలకి ఎప్పుడైనా కానీ ఉప్పు మనం వేసేటప్పుడు స్టార్టింగ్లో ఉప్పు వేయద్దు, అది టేస్ట్ బాగుండదు. ఇలా ఉప్మా మొత్తం లాస్ట్కి మనం కొత్తిమీర వేస్తే ముందుగానే ఇలా ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవచ్చు. టేస్ట్ మారకుండా బాగుంటుంది ఉప్మా. అంతేనండి, ఉప్మా రెడీ అయింది. చాలా ఈజీగా ఒకసారి ట్రై చేయండి, చాలా తొందరగా అయిపోతుంది ఉప్మా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉప్మాలోకి టమాటా పచ్చడి కానీ, టమాటా చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ వేసుకొని నంచుకొని తినండి, చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.